హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చోళ జావ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను వాము తీసుకున్నాను. రాత్రే పడుకునే ముందు ఒక గ్లాసుడు నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను. ఉదయానికల్లా దాని సారం అంతా దిగుతుంది నీటిలోకి. జావ చేసుకోవడానికి ఒక అరగంట లేదంటే ఒక పావుగంట ముందు రాగిపిండి, చోళపిండి అంటారు కదా, దాన్ని తీసుకుని ఒక గ్లాసుకి 2 స్పూన్లు చొప్పున నీటిలోని బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకొని ఉంచుకోవాలి, లంప్స్ లేకుండా. తర్వాత నీరు మరిగించి తెరులుతూ ఉన్నప్పుడు అందులోని అల్లం ఆ మాత్రం ఉండాలి. ఒక 2 ఇంచులు అల్లం తీసుకొని బాగా కడిగి చెక్కు తీసి తురుముకొని వేసుకోవాలి. తురుముకొని వేసుకోవడం వలన నీటిలో అల్లసారం బాగా దిగుతుంది అనమాట. అంటే ఘాట్ అది దిగుతుంది. మనం ముక్కలుగా వేసిస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇలా తురిమి వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకుని ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ జీలకర్ర నీళ్లు, పిండి అంతా కూడా కలిపేసేయాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే పిండి అడుక్కి చేరుకుని ముద్ద ముద్దలుగా అయిపోతుంది. అలా కాకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. బాగా కలిసిందన్నాక అందులోని 1 ఇంచు పచ్చి పసుపు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది, చాలా మంచిదండి పచ్చి పసుపు వాడడం వల్ల. అది కూడా శుభ్రంగా కడిగేసుకొని చెక్కు తీసుకుని తురుముకొని వేసుకుంటే దాని సారం కూడా నీటిలో చేరుతుంది. పొడి పసుపు కంటే పచ్చి పసుపు దొరుకుతున్నప్పుడు మనం వాడుకోవడం మనకి చాలా మంచిది. దీని ఉపయోగాలు మరొకసారి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ పసుపు తురిమి అందులో వేసాను. బాగా తెరులుతున్నది, చూసారా ఎంత బాగుందో. అంటే పిండి బాగా నీటిలో కలిసిపోయి కరిగిందనమాట. పచ్చివాసన ఉండదు ఇలా ఉంటే. ఇప్పుడు దింపుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిడుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రుచికరమైన చోళ జావ మనకి తాగడానికి రెడీ అయిపోయింది. ఎంతో ఆరోగ్యం ఇది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు అందరూ తాగొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకైతే మనం దాన్ని వడకట్టేసి ఇవ్వచ్చు, తప్పులేదు. ఇందులో మేమైతే మజ్జిగ వేసుకుంటాము. ఇది ఆప్షనలేను, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మజ్జిగ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.